హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే నేనైతే నా కిచెన్ అయితే నేను సర్దబోతున్నానండి. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, అందుకని చెప్పేసి సర్దుదామని అనుకుంటున్నాను. ఈరోజైతే నా కిచెన్ అయితే ఇలా ఉందండి. ఎందుకంటే ఇంకా ఎలాగో సర్దుతాం కదా అని చెప్పేసి ఇంకా నేను కూడా అంతగా పట్టించుకోలేదు. ఇదంతా ఇలా ఉందన్నమాట. నేనైతే సర్దుదాం అనుకుంటున్నాను. ఈరోజైతే ఇదే పని పెట్టుకుంటున్నాను అనమాట. నేనైతే కిచెన్ అయితే సర్దే ముందు మొత్తం వీడియో అంతా నేనైతే అప్లోడ్ చేస్తాను చూడండి. ఇలా అయితే ఉంది ఈరోజు నా కిచెన్ అయితే. ఇంకా చూడతరం కాదనమాట. డబ్బాలలో ఉన్నాయన్నీ ఖాళీ చేసి కవర్లో నింపేసి పెట్టానండి నేనైతేను. ఇవన్నీ ఇంకా శుభ్రం చేసుకోవడమే ఉంది. ఇంకా నేనైతే ఈరోజు పప్పు చేద్దామని పప్పు పెట్టాను. కుక్కర్లో అవుతుంది. ఎందుకంటే పిల్లలకి బాక్స్ పంపించాలి కదా, అందుకనే చెప్పేసి. ఇప్పుడైతే నేనైతే ఇంకా ఈ డబ్బాలైతే నేనంతా కడిగేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట. నేనైతే కడుగుతున్నాను. ఇది అసలు ఎలా అంటే డస్ట్ అయితే చాలా వస్తుంది. మాకైతే వెనకాలనే, మా ఇంటి వెనకాలనే గ్రౌండ్ ఉంటుందన్నమాట, స్కూల్ గ్రౌండ్. మాకైతే చాలా డస్ట్. ఎంత నువ్వు ఈరోజు సర్దినా కూడా ఒక 2-3 డేస్కి మళ్ళీ డస్ట్ పడుతూనే ఉంటుంది. మాకైతే చాలా డస్ట్ వస్తుందండి. నేనైతే ఎంత కేర్ తీసుకున్నా కూడా అది ఇంకా వచ్చేదాన్ని ఆపలేం కదా, ఇంకా వస్తుందన్నమాట. ఇంకా నేనైతే ఇవైతే కడుగుతున్నాను. ఇంకా వంట కూడా చేసి పిల్లలకు పెట్టాలి బాక్స్. ఒక హ్యాండ్తో వీడియో తీస్తూ ఒక హ్యాండ్తో అయితే నేనైతే కడుగుతున్నానండి. ఇప్పుడైతే ఇవన్నీ శుభ్రం చేసేసుకుందాము. ఇల్లు సర్దడం అంటే మామూలు విషయం కాదండి. ఆ రోజంతా స్పెండ్ చేయడం ఉంటుందన్నమాట. మీకు అందరికీ తెలుసు. ఇంకా ఈరోజు కొన్ని అయిన గిన్నెలు, తిన్న గిన్నెలు, పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన గిన్నెలు, ఇవన్నీ నేను ఇలా కడుక్కొని ఇందులో స్టాండ్లో అయితే బోర్లు ఇచ్చుకున్నాను. స్పూన్స్ దగ్గర నుంచి కడుక్కున్నాను అనమాట. ఇప్పుడైతే సాయంత్రం అవుతుంది కాబట్టి నేనైతే అటు పక్కన స్టవ్ పైన టీ అయితే పెట్టాను. ఈ గిన్నెలు అయితే కడుక్కొని ఇంకా ఇలా నీట్గా పెట్టేసుకొని ఇంకా పని అయితే నేను మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాను అనమాట. పిల్లలైతే ఇంటికి వచ్చారు. ఇలా ఇవన్నీ కడుక్కున్నవన్నీ నేనైతే శుభ్రంగా మంచిగా ఇలా ఒక మంచం పైన పెట్టేసుకున్నానండి, వాటర్ అంతా పోవాలని చెప్పేసి. ఇవంతా పోయిన తర్వాత మంచిగా మళ్ళీ క్లాత్తో శుభ్రం చేసుకొని ఇంకా సరుకులైతే ఇందులో మేమైతే వేసుకోవాలన్నమాట. నేనైతే ఇదంతా కడగడానికి మాత్రం చాలా టైం పట్టిందండి. నాకైతే ఈరోజైతే చాలా హెవీ వర్క్ అయిపోయింది. నాకైతే అస్సలు బాగాలేదు హెల్త్ అయితే. తీసుకొచ్చిన సామాన్ అయితే ఇదే అండి. ఈ సరుకులన్నీ నేను ఇంకా డబ్బాలలో నింపుకొని పెట్టుకోవాలన్నమాట. ఈ సరుకులన్నీ సర్దేసుకోవాలి. ఆ డబ్బాలలో నింపుకొని డబ్బాలన్నీ మళ్ళీ షెల్ఫ్లో జాగ్రత్తగా పెట్టాలండి. మార్నింగ్ 10 o'clock నుంచి అయితే నేను స్టార్ట్ చేశానండి. ఇంట్లో వర్క్ అయితే మధ్యలో అయితే గ్యాప్ తీసుకున్నాను. ఇంకా నా వల్ల అయితే కాలేదు. ఇంకా నాకు కొంచెం మా మమ్మీ ఉండి హెల్ప్ చేస్తున్నారు. మాకు తగ్గట్టుగా టీవీలో అయితే ఈ మూవీ అయితే వస్తుంది. నాకైతే నిజంగా ప్రతి ఒక్క ఆడవాళ్ళకు ఇదైతే తప్పదు. ఇప్పుడైతే నేను ఇంకా పప్పులు పోసుకోవడం స్టార్ట్ చేశానండి. ఈ పప్పులన్నీ ఇలా నీట్గా కంటైనర్ డబ్బాలలో పోసుకుంటున్నాను అనమాట. ఇలా కంటైనర్ డబ్బాలలో పోసుకొని నేనైతే షెల్ఫ్లో జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ చేశాను. చూస్తున్నారు కదా, ఇలా నీట్గా ఒక దాంట్లో ఒకటి మంచిగా నీట్గా పెట్టుకోవడమే. ఇంకా నేనైతే అన్నిట్లో వాటికి తగ్గట్టుగా ఏది దేనికి సరిపోతుంది అని చెప్పేసి చూసుకొని నీట్గా పోసుకుంటున్నాను. ఇలా ఒకదాని తర్వాత ఒకటి నీట్గా పోసేసుకొని ఇంకా సెల్ఫ్లో సర్దేసుకోవడమే అనమాట. ఈ కంటైనర్ డబ్బాలైతే నేనైతే అమెజాన్లో తీసుకున్నానండి. ఇవి తీసుకొని కూడా 3 years అవుతుంది. నాకైతే మంచిగా యూజ్ అవుతున్నాయి. వీటి తర్వాత మాత్రం గాజు సీసాలు అయితే తీసుకుంటాను. ప్రస్తుతానికైతే వీటిని వాడుతున్నాను. ప్లాస్టిక్ అయితే వాడకూడదు, అది నాకు కూడా తెలుసు. మరి బాగానే ఉన్నాయి కదండీ, ఎందుకు మళ్ళీ వేస్ట్‌గా పారేయడం అని చెప్పేసి నేనైతే వీటినైతే వాడుకుంటున్నాను అనమాట. నేనైతే ఇవి ఏదైనా ఇందులో పాడైపోతే మాత్రం నేను అలా పక్కకు పెట్టేసుకొని నేనైతే కంటైనర్ జార్స్ అయితే నేనైతే యూస్ చేస్తాను. కొందరికి కంటైనర్ జార్స్ అంటే తీయడానికి, పెట్టడానికి అమ్మో పగిలిపోతాయి అని అనుకుంటా ఉంటారు. కొందరికైతే అసలు అవి ఆనవన్నమాట. నాకైతే ఓకే. నేనైతే నా చేతిలో అయితే జాగ్రత్తగా బాగానే ఉంచుకుంటాను. నేనైతే వాటిని క్లీన్ చేయడానికి కూడా భయపడుతూ ఉంటారు. నేనైతే అలా కాదు. నాకైతే నేను మెయింటైన్ చేయగలను. నాకైతే
బాగానే వస్తాయన్నమాట. నేనైతే ఇవైతే అన్నీ పోసుకుంటున్నాను సామాన్ అంతాను. ఇదంతా పోసేసుకొని సెల్ఫ్‌లో పెట్టేసుకోవడమే. ప్రతి ఒక్క కంటైనర్‌లో పోసుకున్న సామానంతా పప్పు గానీ, ఉప్పు గానీ, ఏదైనా గానీ మనకిలా బయటికి కనిపిస్తుంది కదా! మనం ఎంబటే తీసుకోవడానికి బావుంటుందనమాట. మా పాప అయితే వచ్చి అవేంటి అని అడుగుతుంది. నేను ప్రతి ఒక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. పిల్లలకి మనం ఇంట్లో కంపల్సరీ చెప్పాలండి ఇలాంటివి. వాళ్ళకి తెలీదు కదా! కందిపప్పు, శనగపప్పు, మినపప్పు ఇవి కొంచెం డిఫరెంట్ ఉంటాయి కదా! వీటినైతే మనం చెప్తూ ఉండాలి. షుగరు, పల్లీలు ఇవైతే వాళ్ళకి తెలుసు. ఈ పప్పు ఏంటి అని అడుగుతుంది. ఇదైతే బొబ్బర్లు అని చెప్పాను నేనైతే. బొబ్బర్లు అని చెప్పిన తర్వాత ఇదేంటని అడుగుతుంది. ఇదైతే షుగరు తనకు కూడా తెలుసు. జోక్ చేసిందనమాట. నేనైతే ఇవన్నీ పోసేసుకున్నానండి. ఇవైతే మా ఇంట్లో బూస్ట్ డబ్బాలండి. ఇంక నేనైతే వీటిని కూడా వదలలేదనమాట. వీటిలో కూడా కారము, అలా పసుపు, ఈ బొబ్బర్లు అవి ఇవి పోసుకుంటున్నాను. నాకైతే యూజ్ అవుతున్నాయి. యూజ్ అయ్యేంత వరకు చేస్తాను. తర్వాత ఇంకా వేరే జార్స్ అయితే తీసుకొచ్చుకుంటాను. మా వారైతే ఈ ప్లాస్టిక్ వాడుతుంటే నన్నైతే తిడుతున్నారు. అసలు ప్లాస్టిక్ అసలు వాడకూడదని చెప్తున్నారు. జార్స్ అయితే తీసుకోవాలి, ఇంకా తీసుకుంటాను. ఇవైతే బాగానే ఉన్నాయి కదా అని చెప్పేసి యూజ్ చేస్తున్నానన్నమాట నేనైతే. ఇవైతే ఇలా పోసుకుంటున్నాను. పోసుకుంటుంటే నాకైతే ఇలా ఎంత బాగా కనిపిస్తుంది మీరే చూడండి. ఇల్లు క్లీన్ చేసుకున్నప్పుడు ఇలా కిచెన్ సర్దుకున్నప్పుడు మనకైతే చాలా నీట్‌గా అనిపిస్తుంది కదా! నాకైతే చాలా బాగా అనిపిస్తుందండి. ఇంకా కిచెన్‌లోకి వెళ్తే అసలు అంత బాగా అనిపిస్తుందనమాట. ఎవరికైనా అంతే కాదు మనకు లేడీస్‌కి. ఇంకా నేనైతే ఇంకా సామానైతే సర్దుకుంటున్నాను. ఒక దాంట్లో జీలకర్ర, ఒక దాంట్లో ఆవాలు ఇలా పోసుకున్నాను. మిగిలిన జీలకర్ర కూడా నేను దాంట్లో వేసుకున్నాననమాట. ఈ జీలకర్రలో నేనైతే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు కలిపి పెట్టుకుంటానండి. ఇలా కలుపుకున్న దాన్ని యూజ్ చేస్తూ ఉంటాను. సింగిల్‌గా కావాలంటే ఇంకా నేనైతే ఆవాలు, జీలకర్ర అలా పెట్టేసి యూజ్ చేసుకుంటాననమాట. ఇవి ఇలా పోస్తూ ఉంటే నాకైతే ఇంకా టైం అయితే తెలియట్లేదు. మాకు తగ్గట్టుగా టీవీలో అయితే ఇలా అయితే వస్తుందండి. ఈ మూవీ అయితే వస్తుంది. మేము చూస్తూ ఇవన్నీ ఇలా డబ్బాలలో నింపి పెట్టుకుంటున్నామన్నమాట. ఎంతైనా చూడండి లేడీస్ అసలు ఎంత పని ఉంటుందండి కదండీ! ఆ మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంక చూడండి ఇలా అయితే కలిపి పెట్టుకుంటున్నాను. నేనైతే మిక్స్ చేసుకున్నాననమాట ఇది. ఇంకా కర్రీలలో వాడుకుంటాను పోపు గింజలకి, లేదా సింగిల్ కావాలంటే సింగిల్‌గా కూడా తీసుకొని వాడుకుంటూ ఉంటాననమాట. ఇంకా మార్నింగ్ నుంచి కష్టపడుతూనే ఉన్నాను. ఇంకా నా వల్ల అయితే కావట్లేదు. మా మమ్మీ కూడా నాకు పక్క నుండి కొంచెం కొంచెంగా హెల్ప్ చేస్తున్నారు. నేనైతే అసలు నెల రోజుల నుంచి నాకైతే అసలు ఇంట్లో పిల్లలకి జ్వరాలు, మా వారికి జ్వరాలు, ఇంట్లో చేసుకోవడము, ఈ వరలక్ష్మి వ్రతం కోసం సర్దుకోవడము, ఈ సర్దుకున్న తర్వాత నేనైతే ఇంకో వ్లాగ్ కూడా చేస్తాను. అమ్మవారికి నేను నైవేద్యాలు ఎలా పెట్టుకున్నాను, అమ్మవారిని ఎలా అలంకరించుకున్నాను అని చెప్పేసి నేను ఆ వ్లాగ్ కూడా చేస్తాను. మీరు అది కూడా చూడండి. నేనైతే ఇలా సామాన్లు అయితే నేనైతే నింపుతున్నానన్నమాట. నింపుడే నింపుడు, నింపుడే నింపుడు చూడండి. ఇప్పుడైతే మసాలాలు అయితే ఆ జార్లో వేసుకుంటున్నాను నేనైతే. అస్సలు వరలక్ష్మి వ్రతం అంటే ఇంకా ఎప్పుడూ ఒక 10 డేస్ నుంచే మనకి ఇంకా ఇంట్లో పనులైతే స్టార్ట్ అవుతూ ఉంటాయండి. నేనైతే ఇంకా దుప్పట్లు ఉతుక్కోవడం, ఆరబెట్టుకోవడం, మళ్ళీ మడత పెట్టుకోవడం ఇలా ఈ పనులు ఇంట్లో కిచెన్లో అయితే నేనైతే నాకు ఎప్పుడెప్పుడు సర్దుదామా, ఎప్పుడెప్పుడు క్లీన్ చేసుకుందామా అనే ఉండింది నా మనసులో అయితే. నేనైతే ఈరోజైతే అందుకని చెప్పేసి నేనైతే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా ఇవైతే ఈ పప్పులు ఇలా పెట్టేసుకున్నాను. చూడండి ఎంత చక్కగా అయితే కనిపిస్తున్నాయో. ఈ మిగిలిన ఐటమ్స్ అయితే ఈ సోప్స్, ఈ పౌడర్స్ ఇవైతే ఈ స్టీల్ డబ్బాలలో వేసుకుంటున్నాను. ఇవైతే అప్పడాలండి. మా పిల్లలైతే కంపల్సరీ పప్పు చేసినప్పుడైతే అప్పడాలు వేయమంటూ ఉంటారనమాట. నేనైతే అలా పెట్టేసుకున్నాను. ఇవన్నీ తీసుకెళ్ళి ఇంకా సెల్ఫ్లో సర్దేసుకోవడమే అనమాట. నేనైతే ఈ వీడియో అయితే చేసి చాలా రోజులు అవుతుంది. ఐ మీన్ అంటే ఒక 1 వీక్ బ్యాకే పెడదామంటే నాకు అసలు కుదరలేదన్నమాట. అందుకని చెప్పేసి నేను ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఇలా పెట్టేసుకున్నానండి నేనైతే. నెక్స్ట్ వ్లాగ్ కూడా చూడండి. దాంట్లో ప్రసాదాలు ఎలా చేశాను, అమ్మవారిని ఎలా అలంకరించుకున్నాను,
ప్రతి ఒక్కటి వస్తుందన్నమాట. నా కిచెన్ అయితే ఈరోజు ఇలా అందంగా రెడీ అయిపోయింది. చూడండి మీరైతే. నేనైతే ఇలా పెట్టేసుకున్నానండి. నిజంగా అంటూ ఉంటారు మగవాళ్ళు, ఇంట్లో మీకేం పని ఉంటుంది అని అంటూ ఉంటారు. అంటే మా వారు కాదు, అనేవాళ్ళ గురించి చెప్తున్నాను నేనైతే. చూడండి ఎంత పని ఉంటుందో. చూస్తే మనకు అలా కనిపిస్తుంది, కానీ చేస్తే అర్థమవుతుంది ఎవరికైనా అండి. నేను చాలా ఇంట్రెస్ట్గా నాకు ఈ సర్దుకోవడం పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అండి. ఈ చేసి 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 కూడా నాకు కూడా ఈ మధ్యలో అసలు చేత కావట్లేదు. కాకపోతే ఎంత చేతనైనా కాకపోయినా కంపల్సరీ నాకైతే నీట్గా ఉంటేనే ఇష్టము. చూస్తున్నారు కదా, ఈరోజైతే నా కిచెన్ అయితే ఇలా రెడీ అయిపోయిందండి. మీరైతే ఎలా ఉందో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొంచెం వీడియోస్ కూడా లేట్ అవుతున్నాయి. నేనేం లేట్ చేయాలని కాదండి, నాకైతే కొంచెం బిజీగా ఉండి నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయడం లేదు. మీరైతే ప్రతి ఒక్క వీడియో చూసి ప్రతి ఒక్క వీడియోకి కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా పంపించండి. దయచేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా ఈరోజైతే నా కిచెన్ అయితే ఇలా ఉంది. ఇంకా నేనైతే సర్దేసుకున్నాను అనమాట. ఇలాగా ఒకసారి చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. నాకైతే చాలా ఇష్టం ఇలా ఉంటే. ఇంకా ఇవన్నీ సర్దేసుకొని ఇంకా ఇలా పెట్టేసుకొని రోజు డైలీ వాడుకుంటూ ఇంట్లో చక్కగా పూజ చేసుకొని సాంబ్రాణి ఇస్తే ఎంత బాగుంటుంది. చేసి టాప్ బకెట్ బిర్యానీ అండి. పిల్లలైతే ఇంకా మేము ఇంట్లో ఏం తినము, బయట నుంచి ఏదైనా తీసుకురమ్మని చెప్పు మమ్మీ డాడీకి అన్నారు. అందుకనే చెప్పేసి నేనైతే పిల్లలకి ఏమైనా తీసుకురమ్మంటే మా వారైతే ఇంకా టాప్ బకెట్ బిర్యానీ తీసుకొచ్చారనమాట. బిర్యానీ అంటే శ్రావణం కదండి, పిల్లలను కూడా ఇంట్లో ఏమీ పెట్టలేదన్నమాట. వాళ్ళైతే వెజ్ బిర్యానీ తీసుకొచ్చుకున్నారు. ఇంకా మేమైతే తీసి పిల్లలకు పెట్టడమే తరువాయి. ఇంకా ఇక్కడైతే వాళ్ళ బ్రాంచెస్ అండి ఇవన్నీను. ఇంకా ఆర్డర్ అయితే ఇచ్చామన్నమాట, తీసుకోవడమే ఉంది. ఇప్పుడు చాలా 20 మినిట్స్ అవుతుంది మేము వెయిట్ చేయబట్టి. తీసుకొచ్చి ఇచ్చారు, తీసుకున్నాం అనమాట. తీసుకొని వెళ్ళి ఇంకా పిల్లలకు పెట్టేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.